ఆడపిల్లల్ని కూడా కొట్టేస్తున్నారు. మరి ఇంత ఘోరం ఏంటి? విషయం ఏంటిదంటే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చాలా మంది స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ప్రొటెస్ట్ చేస్తున్నారు. మెయిన్ డిమాండ్ ఏంటంటే సమ్ పేపర్ లీక్స్ ఆగాలి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, స్టూడెంట్ ఫ్యూచర్ సేఫ్ గా ఉండాలని. రీసెంట్ గా ఈ ప్రొటెస్ట్ గురించి ఇండియాలో చాలా ప్లేసెస్ నుండి సపోర్ట్ కూడా వచ్చింది. ముంబైతో సహా వేరే సిటీస్ నుండి స్టూడెంట్ సోలిడారిటీ చూపిస్తున్నారని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇష్యూ పొలిటికల్ గా కాకుండా స్టూడెంట్స్ ఫ్యూచర్ గురించి డిస్కషన్ క్రియేట్ చేసింది. ఎడ్యుకేషన్ అంటే మెయిన్ గా మన దేశం ఫ్యూచర్ కదా, అందుకే ఫెయిర్ ఎగ్జామ్స్, ఈక్వల్ ఆపర్చునిటీస్, సిస్టమ్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఈక్వల్ గా దొరకాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ టాపిక్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్ లో రెస్పెక్ట్ఫుల్ గా మీ ఒపీనియన్ షేర్ చేయండి. నాకైతే చాలా బాధగా ఉంది. మరి అంత దారుణంగా కొట్టారేంటి? అమ్మాయిలు వచ్చి ముందు నిలబడ్డారు చూడండి, అది హైలైట్. నా భారత్ మాత అంటే ఏంటో చూపించారు. స్టూడెంట్స్ అందరినీ వ్యాన్ లో తీసుకెళ్తుంటే ఒక అమ్మాయి వచ్చి డేర్ గా ముందు నిల్చుకుంది. నిజంగా నేను ఏడ్చేస్తాను ఆ వీడియో చూసి. నా పిల్లల ఫ్యూచర్ మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే థ్యాంక్ యూ సో మచ్ సోనం వాంచుక్ గారు.